నేను చేయించుకున్నప్పుడు హైదరాబాద్లో సర్జరీస్ లేదు. సో దానివల్ల ఏంటంటే నేను సూరత్కి వెళ్ళడం, ఇక్కడ నుండి ట్రావెలింగ్ ఛార్జెస్, రూమ్ ఛార్జెస్ అది చాలా కొద్దిగా ఎక్స్పెన్స్ అయింది. బట్ ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే లాస్ట్ 3 to 4 months నుంచి నాకు తెలిసి ఇక్కడ కూడా సర్జరీస్ స్టార్ట్ చేశారు. సో మీరు ఒకసారి క్లినిక్ విజిట్ చేసి మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఒకసారి డాక్టర్ని అడిగిన డాక్టర్ని అసలు తీసుకొని ఇంకా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని నా ఒపీనియన్. నా పేరు ఆదిత్య. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. సో నాకు హెయిర్ ఫాల్ అనేది నాకు 23 years ఏజ్ ఉన్నప్పుడు నాకు స్టేజ్ 2 అయితే వెళ్ళింది. సో నేను అప్పుడు కరెక్ట్గా నాకు ఇదే మంచి స్టేజ్. ఇంకా మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతే మనకి ఎక్కువ గ్రాఫ్స్ అనేది పడతాయి. సో మనకి లుక్ అనేది కూడా న్యాచురల్గా ఉండదు. సో నేను స్టార్టింగ్ స్టేజ్లోనే హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడే నేను హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్ని విజిట్ అయ్యాను. సో అప్పుడు నాకు డాక్టర్ ఏం చెప్పారంటే ఈ ఒక సైజ్ అనేది కొంచెం లేచిపోయింది. సో దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బెస్ట్ అన్నారు. ఎందుకంటే వన్స్ ఊడిపోయిన హెయిర్ మళ్ళీ గ్రో అవ్వదంట. సో దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోమన్నారు. సో ఫస్ట్ నేను చాలా భయపడ్డా, ఏంటి ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి, లైక్ ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అవన్నీ భయపడ్డా కొంచెం. తర్వాత యూట్యూబ్లో చూసాక రివ్యూస్ ఉంటాయి. కొంతమందిని కాంటాక్ట్ అయ్యాను, ఎవరెవరైతే చేయించుకున్నారో ఈ క్లినిక్లో అని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళ రిజల్ట్స్ చూసి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంతకుముందు నేను చాలా క్లినిక్స్ చూసా, అది ప్రైస్ ఎక్కువ, రిజల్ట్స్ లేదు. సో నేను కొద్దిగా సఫర్ అయ్యా. ఒక 6-7 months నేను అలాగా రివ్యూస్ చూడడం, ఈ క్లినిక్ మంచిదా కాదా అన్ని చూసుకుని ఫైనల్లీ డెసిషన్ తీసుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయితే రెడీ అయ్యా. సో నాకైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సూరత్ లో జరిగింది. పంకజ్ సార్ చేశారు. పంకజ్ సార్ అండ్ జింకల్ సార్. ఫేస్ కట్ బట్టి మనకి మార్కింగ్ అనేది జరుగుద్ది. సో మనకు నచ్చింది కాకుండా డాక్టర్ నచ్చింది హెయిర్ అనేది చూస్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే కొంతమంది ఏంటంటే బాగా కిందకి పెట్టమంటారు హెయిర్ లైన్, కొంతమంది అలా కాకుండా డాక్టర్ చెప్పింది నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. ఈ హెయిర్ లైన్ బాగుంటుందని ఇంకా అది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ సర్జరీ టైంలో చాలా భయపడ్డా, ఏంటి పెయిన్ ఉంటుందా ఏంటి, తర్వాత ఎలాగా ఏంటి అనేది. సర్జరీ టైంలో అయితే నాకు అసలు ఎటువంటి పెయిన్ లేదు, అసలు టెన్షన్ పడక్కల్లా, ఎటువంటి పెయిన్ అనేది లేదు. నాకు సర్జరీ అయిపోయిన తర్వాత కూడా స్వెల్లింగ్ కానీ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. సో తర్వాత ఇంకా మంత్లీ 2 months ఒకసారి 3 months ఒకసారి లైక్ వాళ్ళు డాక్టర్స్ చెప్తారు ఎప్పుడు విజిట్ అవ్వాలి క్లినిక్ అని. సో దాన్ని బట్టి మనం ఫాలో అప్ చేసుకుని మెడిసిన్స్ వాడి మనం మినాక్సిడిల్ మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే రిజల్ట్స్ అనేది చాలా బాగుంటుంది. థింక్ 6 PRPs అయినాయి అండ్ 6 PRPs కంప్లీట్ అయినాయి. బయోటిన్ PRP లైఫ్ లో చేంజెస్ అనేది కాన్ఫిడెంట్. సో మీరు ఒకసారి క్లినిక్ విజిట్ అవ్వండి, డాక్టర్ని కాంటాక్ట్ అయ్యి మీకు మీ స్కాల్ప్ అన్ని చెక్ చేసి మీ హెయిర్ ఫాల్ ఏంటి, వెదర్ మీరు మెడిసిన్స్ వాడి PRPs తీసుకుంటే అది మేబీ ఓకే అంటే మీరు అది ఫాలో అవ్వచ్చు. లేదు అనుకుంటే ఇంకా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఇంకా మీరు రివ్యూస్ తీసుకొని వెదర్ యూ కెన్ మీరు క్లినిక్ వస్తే చాలా మంది ఉంటారు. సో ఆ రివ్యూస్ కూడా అడిగి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే చాలా బెస్ట్. ఈ ప్రైస్కి రిజల్ట్కి చాలా వర్త్ ఉంది. అది ఇంకోటి ఏంటంటే నేను చేయించుకున్నప్పుడు హైదరాబాద్లో సర్జరీస్ లేదు. సో దానివల్ల ఏంటంటే నేను సూరత్కి వెళ్ళడం, ఇక్కడ నుండి ట్రావెలింగ్ ఛార్జెస్, రూమ్ ఛార్జెస్ అది చాలా కొద్దిగా ఎక్స్పెన్స్ అయింది. బట్ ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే లాస్ట్ 3 to 4 months నుంచి నాకు తెలిసి ఇక్కడ కూడా సర్జరీస్ స్టార్ట్ చేశారు. సో మీరు ఒకసారి క్లినిక్ విజిట్ చేసి మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఒకసారి డాక్టర్ని అడిగిన డాక్టర్ని అసలు తీసుకుని ఇంకా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని నా ఒపీనియన్. పంకజ్ సార్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. సో పంకజ్ సార్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను సూరత్కి వెళ్ళినప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా ఎన్ని గ్రాఫ్స్ పడతాయి, సో ఎంత డెన్సిటీ పెట్టాలి, సో అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే నాకు క్లారిటీ వచ్చింది, ఓకే ఫైన్. తర్వాత ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. సో రిజల్ట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, బయట ఎక్కడికి వెళ్ళాలన్నా ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చినందుకు హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్.